ఈనాటి ఈ సమావేశం చూస్తుంటే ఎన్నో ఊర్ల నుండి ఎంతోమంది ఇక్కడ విచ్చేసి అందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం అందరం చర్చించుకునే మన సందర్భం చూస్తుంటే ఇదంతటి ముందు సమాజానికి చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మన ఇంతకుముందు చెప్పినట్టు సార్ వారు 10 రూపాయల భోజనం కానీ, అదేవిధంగా పేద తల్లిదండ్రి లేని విద్యార్థులకు ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి మన పెద్దలు గౌరవనీయులు సార్ గారు కానీ, అలా ముఖ్యంగా చాలా సేవా కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నుకున్నటువంటి కొత్త సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎంతమంది ఇక్కడ ఎన్నికయ్యారో వాళ్ళు వాళ్ళ విలేజ్లో ఆ సంఘాన్ని ముందరకు నడిపిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అవకాశాలను మనము వాళ్ళకి సేవా గుణంలో మనము ఆదుకున్నట్టయితే ఆ సంఘం మరింత అభివృద్ధి చెంది మన పక్క విలేజ్లకు కానీ మనము ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. మా విలేజ్ వచ్చేసి మోతిగణపూర్ గ్రామం, బాలనగర్ మండలం. మా విలేజ్లో మా గౌరవ పెద్దలు ఆంజనేయులు సార్ గారు 2008లో ఈ సంఘాన్ని తేవడం జరిగింది. 2008లో ఒక 12 మందితోని ఈ సంఘాన్ని మనం స్టార్ట్ చేసి ఈరోజు 500+ సభ్యులతోని మా గ్రామంలో సంఘం నడుస్తుంది. కావున మా గ్రామ ప్రజలందరూ మన రామలింగేశ్వర స్వామి పొదుపు సంఘానికి అందరూ సహకరిస్తున్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం పెద్దలు కూడా అందరూ ఆశీర్వాదం మనకు ఉన్నది. మేము మా గ్రామ పంచాయతీ తరఫున మా మోతియాన్పూర్ గ్రామ ఉప సర్పంచ్గా నేను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన సంఘంలో ఉన్నటువంటి 4 వార్డు మెంబర్లు కూడా ఇక్కడ 5 మంది మేము మన రామలింగేశ్వర సంఘం సభ్యులము గ్రామ పంచాయతీలో ఎన్నుకోవడం జరిగింది. కావున వివిధ గ్రామాల్లో కూడా ఇలా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మా గ్రామం తరఫున వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా గ్రామంలో అయితే ఈ సహకార సంఘానికి మా గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి సహకారాలున్నా, ఇంకోటి ఈ డెవలప్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్ కుట్టు కానీ వివిధ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఊర్లలో ఎంతోమంది ఉన్నారు. వారికి మేము మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరం సహకరిస్తూ ఈ సహకార సంఘానికి మా అందరి సహకారం ఉంటుంది. మేము కూడా అందులో సభ్యులం కాబట్టి, మేము కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఆ బాధలు అనేటివి మాకు అందరికీ తెలుసు. కావున ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా మా గ్రామానికి ఉండాలి. మా ఆంజనేయులు సార్ గారు ఈరోజు స్థాపించి ఇంతమందికి ఒక ఆదర్శంగా నిలిచారు మా గ్రామాన. ఇంకా ముందు కూడా చాలా మేము సహకరిస్తూ అందరం కలిసిమెలిసిగా ఉండి ఇంకా రానున్న రోజుల్లో సహకార సంఘం సభ్యులందరూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ